శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ నిహాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని. అందరూ ఎలా ఉన్నారు? 2024 సంవత్సరంలో కార్లలో తిరిగే రాజయోగం నేను చెప్తున్నటువంటి 4 రాశులకి దక్కబోతుంది. అంటే గత సంవత్సరంలో కొంతమందికి కార్లలో తిరిగే రాజయోగం ఉండవచ్చు. అది స్పెషల్గానైతే నేను చెప్తున్నటువంటి 4 రాశులకి దక్కబోతుందండి. ఒకటి కుజుడికి సంబంధించినటువంటి రాశులు. ఒకటి వృశ్చిక రాశి, రెండవది మేషరాశి. శనికి సంబంధించినటువంటి రాశులు. ఒకటి మకర రాశి, రెండవది కుంభరాశి. మీరు అనుకోవచ్చు, మకర రాశి కుంభరాశి అంటే ఏళ్ళనాటి శని నడుస్తుంది కదా, మరి ఈ మనకు వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తుంది కదా, మరి వీళ్ళు ఎలా ముందుకు వెళ్తారు? అసలు శనీశ్వరుడు అసలు ఎదగనివ్వడు కదా, అసలు విలాసవంతమైనటువంటి జీవితాన్ని ఇవ్వడు కదా అనే ఆలోచనలో ఉండవచ్చు మీరు. కానీ ఏం పర్వాలేదండి, ఎందుకంటే 2024 సంవత్సరం ఇది శుక్రుడు మరియు శనికి సంబంధించినటువంటి సంవత్సరం. శుక్రుడు మరియు శని, నేను చెప్తున్నాను కదా, ఈ 2024 సంవత్సరంలో నవనాయకుల ఫలితాలలో చూస్తే మంత్రిగా, సైన్యాధ్యక్షుడిగా, మేఘాధిపతిగా, ఆర్కాధిపతిగా శనీశ్వరుడే ఉన్నాడు. కుజుడు వాహనకారకుడు. చూడండి, కుజుడు వాహనకారకుడు. రియల్ ఎస్టేటు, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్లు, మెటల్కు సంబంధించిన ఫైరు, ఇవి విదేశీ ప్రయాణాలు, ఇవన్నీ డిఫెన్సు, వీటికి సంబంధించినటువంటి వాడు కుజుడు. అలాంటి కుజుడు రాజుగా వ్యవహరిస్తున్నాడు, సస్యాధిపతిగా, నీరసాధిపతిగా వ్యవహరిస్తున్నాడు. అంటే 4 రాశులు, అంటే ఈ రాశుల యొక్క అధిపతులు మకర కుంభ రాశులకు అధిపతి శనీశ్వరుడు, వృశ్చిక మేషరాశులకు అధిపతి కుజుడు. కాబట్టి ఈ 2024 సంవత్సరంలో వీళ్ళు 7 బాధ్యతలు, కీలకమైనటువంటి బాధ్యతలు, పదవులు తీసుకున్నారు. అందుకే వీరికి రాజయోగం పడుతుందండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, రాజయోగం పడుతుందంటే, ఇప్పుడు ఉదాహరణకి మన దగ్గర డబ్బు బాగా సంపాదించావు అనుకోండి, నువ్వు అయినా బండి మీదనే తిరుగుతావా? ఎందుకే బండి మీద తిరుగుడు ఎందుకు? ఒక మంచిగా చక్కగా ఒక కారు కొనుక్కొని తిరుగుతామని తిరిగేస్తారు. బ్రహ్మాండంగా కారులో తిరగాలి, ఎందుకంటే వాళ్ళ యొక్క స్టేటస్ను పెంచుతుంది కారు. అంటే దాదాపుగా ఈ సంవత్సరంలో మాత్రం ఈ 4 రాసులు కార్లలో తిరిగే రాజయోగం పట్టబోతుందండి ఖచ్చితంగా. నేను ఒక అతనికి చెప్పాను, నీకు ఈ సంవత్సరం బాగుంది, నువ్వు కారులో తిరుగుతావని చెప్పాను. సార్ మీరు నమ్ముతారో నమ్మరో, నాకు కారు కాదు కదా, నాకు ఉండడానికి అసలు ఓ ఇల్లు లేదు, ఒక వెహికల్ కూడా లేదు, బండి కూడా లేదు సార్ నాకు. కారు అనేది అది ఆశ్చర్యం. మరి మీరు ఎలా చెప్తున్నారో, మీ శాస్త్రాలు ఏం చెప్తున్నారో నాకు తెలియదు, కానీ నాకెందుకు వస్తాయి సార్ కార్లు తిరిగే యోగం అని అన్నాడు. ఫస్ట్ నేను ఏం చెప్పానంటే అతనికి, నీ తలరాత మారుతుంది, నీకు చాలా అతి దగ్గరలో ఉన్నావు నీ అదృష్టాన్ని. అంటే అతని నువ్వు ఏం పని చేస్తావు అని అడిగితే, సార్ నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాను అని చెప్పాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాను నేను ఒకటేనండి, నన్ను చాలా మంది వాడుకొని వదిలిపెట్టారు. చాలా మంది అంటే, ఎవరైనా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే ఇట్లా బాగానే సంపాదిస్తారు, నాకేం సంపాదన లేదు. వాళ్ళు వెహికల్ మీద, అంటే వాళ్ళ బండి మీదనే కూర్చొని పలానా కాడ సైట్ ఉంది, పలానా కాడ ఈ సైట్ ఉంది అని చూసుకొని వాళ్ళని పంపించడం. ఎందుకంటే నా దగ్గర నా బండిలో పెట్రోల్ పోయడానికి అంటే నాకు బండి లేదు, దానిలో బండి కొంటే మళ్ళీ పెట్రోల్కి అవసరం అవుతుంది అని చెప్పేసి ఆ వచ్చిన క్లయింట్లు, కస్టమర్ల ద్వారానే వాళ్ళ బండ్ల మీదనే, వాళ్ళ కార్లలోనే తిరిగి ఆ సైట్లు చూపించేటువంటి వాడు. అంత పరిస్థితిలో నుంచి నేను కారు కొనే స్థాయికి నాకెందుకు ఎదుగుతానని అన్నాడు. నేను మంచి కరెక్షన్ ఇచ్చానండి ఆ అబ్బాయికి. మంచి కరెక్షన్ ఇచ్చిన తర్వాత అతనికి ఒక మంచి సైట్ అనేది వచ్చింది అమ్మకానికి. ఇప్పుడు కొంతమందికి లక్ ఎట్లా ఉంటుందంటే, మనం ఎవరినైతే ఎంచుకొని వాళ్ళకి చెప్తామో వాళ్ళ దగ్గర డబ్బు చాలా అద్భుతంగా ఉంటుంది. మనకు ఆ సైట్ నచ్చింది అనుకోండి, ఇమీడియట్గా అడ్వాన్స్ కాదు, మొత్తం పేమెంట్ చేసేసి యాడ్ చేస్తారు. ఆయనకు కూడా జరిగింది అదే. 10 ఎకరాల బిట్ అండి, రోడ్డుకు 3 కోట్లకు పోతుంది. 10 ఎకరాలకు 30 కోట్ల రూపాయలు. 30 కోట్ల రూపాయలు అతని ఆ రైతును, అంటే రైతు అమ్ముదామనే వాళ్ళ
కొడుక్కి అమెరికాకు వెళ్తున్నా, అక్కడ వాడు ఇల్లు కొనుక్కోవాలి, అక్కడ చదువు, వాడు జాబ్ చేస్తున్నాడని చెప్పేసి తండ్రి నాకు ఎందుకు ఉండని, నాకు చాలు, నాకు హ్యాపీగా నాకు ఉండడానికి ఇల్లున్నది, స్థలాలు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, ఒక 10 ఎకరాలు తీసేద్దామని తీసేశాడండి. కొడుకు అక్కడ మంచి ఇల్లు కొనివ్వాలని చెప్పేసి, బ్రహ్మాండంగా వాడు మంచి లగ్జరీగా కార్లలో తిరగాలి, వాడు హ్యాపీగా ఉండాలి, ఇంకేమున్నది ఇక నా జీవితం అయిపోయింది అని చెప్పేసి ఆ రైతు అమ్మేశాడంట. నువ్వు కరెక్ట్గా 3 కోట్లు అంటున్నావు, 2.5 కోట్లతోనే లెక్క చేసి ఇస్తాను, మొత్తం ఒకేసారి పేమెంట్ ఇస్తానంటే వాళ్ళ కొడుకు ఫోన్ చేస్తే సరే నాన్న అని చెప్పేసి ఒకేసారి అమ్మించారండి. అతని దగ్గర నుండి 2%, ఇతని దగ్గర నుండి 2%. 25 కోట్లకు 50 కోట్లకు చూడండి, ఒక్కసారి జాక్పాట్ కొట్టాడండి అతను. ఒక్కసారి జాక్పాట్ కొట్టేశాడు. అతనికి దాదాపుగా విపరీతమైనటువంటి డబ్బులు వచ్చినాయండి. అతను నిజంగానే ఆ డబ్బులన్నీ వచ్చేవరకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఒక చిన్నగా అది చిన్న కారు కొనుక్కున్నాడు ఒకటి. ఓ 4-5 లక్షలలో 6 లక్షలలో కారు కొనుక్కొని తిరిగాడు. అక్కడ నుండి ఆయనకు బ్రాస్లెట్లు, ఉంగరాలు అన్నీ రెడీ అయ్యి ఇప్పుడు మంచిగా చక్కగా వెంచర్లు చేసుకుంటున్నాడు. అంటే చెప్తున్నానండి, మనం అనుకోవద్దు అయ్యో నాకు ఉండడానికి ఇల్లు లేదు, సైకిల్ లేదు, ఏది మన ఏం కారు లేదు, వెహికల్ లేదు అని మనం అనుకోదు. భగవంతుడు ఇవ్వాలనుకుంటే ఇస్తాడు, అంతే. అది కానీ ధర్మబద్ధంగా ఉండాలి. అతను అందరూ మోసం చేశారు. అరే నిన్ను అందరూ మోసం చేసినా కూడా వాళ్ళ పాపం వాళ్ళకి తగులుతుంది, నిన్నైతే నేను బాగు చేస్తున్నాను రా అని చెప్పేసి భగవంతుడు అతనికి ఆశీస్సులు ఇచ్చాడు. నా దగ్గర కరెక్షన్ తీసుకున్నాడు, కంప్లీట్గా అయిపోయిందండి. అంటే అతనికి ఏదో రూపంలో ఏదో మంచి, అది నా వల్ల అయిందని నేను అనుకుంటాను, భగవంతుడు ఇచ్చాడు ఆయన అనుకుంటాడు. చుట్టుపక్కల ఉన్న వాడికి అదృష్టం కలిసి వస్తుంది, వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుండి, వాడి పిల్లలు జన్మించినటువంటి టైంను బట్టి ఏదో రకంగా ఎవరికి దోచినట్టు వాళ్ళు అనుకుంటూనే ఉంటారు. నేను అందుకే చెప్తానండి, ఎప్పుడు మనం ధనవంతులం కావాలని కోరుకుంటూనే ఉండాలి. నాకేమున్నదని నెగిటివ్గా ఆలోచించకూడదు. నెగిటివ్గా ఆలోచిస్తే ఇంకా అనగదొక్కబడతావు. నీకు పైన తదాస్తు దేవతలు ఉంటారు, నీ నోట్లుండి వచ్చే మాటను నిజం చేస్తూ ఉంటారు. అందుకే నువ్వు కసితో, సంకల్పంతో నేను అది కొంటాను, నేను ఇది కొంటాను, నేను ఇలా ఉంటాను, అలా ఉంటాను, పాజిటివ్ కోరుకోండి. నెగిటివ్ ఎందుకనండి? నెగిటివ్గా ఉంటే పైన తదాస్త, నా జీవితంలో కూడా నాకేం జరగదు, తదాస్తు అంటారు పైనుంచి. నేను ఒక సైకిల్ కూడా కొనుక్కున్నాను, ఒక వెహికల్ కూడా నాకు రాదు, తదాస్తు అంటారు పైన ముక్కోటి దేవతలు. తదాస్తు, నిజంగానే అట్నే అవుతుంది. నేనేం సాధించలేను, నాకు ఉండడానికి కూడా ఇల్లు కూడా లేను, అసలు నా పిల్లలకు ఏం కొనిపెట్టలేను, పైన తదాస్తు అంటారా, తదాస్తు అయిపోతుంది. ఎందుకంటే ఊరికి ఎందుకు అనాలి? అబ్దుల్ కలాం గారు ఒక విషయం చెప్పారు, కలలు కంటానంటే కనండి, రిచ్గా కనుక్కోండి. నీ ఇల్లు కొంటాను, కారు కొంటాను, బంగ్లాలు కొంటాను, పొలం కొంటారు, స్థలం కొంటాను, ఇవన్నీ రిచ్గా కలలు కనండి. కానీ కంటే కన్నారు, కానీ వాటిని నిజం చేసుకోండి అని చెప్పాడు. ఏమన్నా డబ్బులు ఇచ్చి కంటానో కలలు, ఆ కలలు రిచ్గా కనుక్కోండి, ఏం తప్పే ఉన్నది. కఠినటువంటి నిజం రియల్ చేసుకోవడానికి ప్రయత్నించండి అని చెప్పాడు. ఆ మహానీయుడు ఎక్కడున్నాడు? అబ్దుల్ కలాం గారు స్వర్గంలో. నిజంగా చాలా గ్రేట్ పర్సన్ అండి. మామూలుగా మనం అనుకుంటాం, కానీ గ్రేట్ పర్సన్, చాలా గ్రేట్ పర్సన్, చాలా బ్రెయిన్ షార్ప్ ఉంటుంది తనది. చిన్నప్పుడు అతని దగ్గర ఏమీ లేదంటే చాలా కష్టపడుతూ ఒక మంచి పొజిషన్కి వచ్చినటువంటి వ్యక్తిలో భారతదేశంలో గొప్ప మహనీయుడు, మంచి గొప్ప వ్యక్తి అబ్దుల్ కలాం గారే. సో కష్టపడడం నేర్చుకుందాం, కష్టాన్ని మనం ఈజీగా తీసుకుందాం, బలవంతంగా చేయొద్దు. కష్టాన్ని అయ్యో నేను కష్టం చేస్తున్నాను అనుకోవద్దు. నిజమండి, ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చినప్పుడు, నేను ఒక అతని దగ్గర పనిచేసినప్పుడు, నేను ఇంతవరకు నాకు ఇచ్చే శాలరీ నాకు వస్తుంది, అదనంగా నేను ఎందుకు కోరుకోవాలి? ఒక డ్రైవర్ అండి నా దగ్గరకు, ఒక ప్రైవేట్ డ్రైవర్ వచ్చాడు నా దగ్గరికి, నిజాయితీ పరుడు. వాళ్ళ ఓనరు ఈ ₹5 ఇస్తాడా, ₹5 ఇస్తాడా, ₹100 ఇస్తాడా, 200 ఇస్తాడా, ఎక్కడికైనా పోతే ఏమన్నా డబ్బులు ఇస్తాడా ఆశపడ్డాడు అతను. నేను అతని దగ్గర పనిచేస్తున్నాను, నాకు శాలరీ ఇస్తున్నాడు, ఇంకా నేను అదనంగా ఎందుకు ఆశించాలి అని అతను డబ్బులు ఇచ్చినా తీసుకోపోయేది. అసలు ఆ డబ్బు మీద వ్యామోహమే లేదు. అలా అతని దగ్గర పనిచేస్తూ చివరగా ఆ ఓనరు చనిపోయే టైం కంటే వృద్ధుడైపోయాడు. ఇంకా
వృద్ధుడైపోయిన తర్వాత ఇతని కష్టాన్ని చూసి అతనికి ఒక 2 కోట్ల రూపాయలు ఇచ్చాడండి. 2 crores. అతను ఏదైతే నడుపుతున్న కారు ఉందో అంత లగ్జరీ కారును అతను ఉచితంగా ఇచ్చాడు. అతను మంచాన పడే టైంకు ఇంకా ఇతనికి ఇచ్చేయండి ఇది చాలు, ఎందుకు ఇవన్నీ ఇన్ని వేల కోట్లు లక్షల కోట్లు అతని ద్వారానే మనం సంపాదించుకున్నాం. అతను అప్పటి నుండి ఇప్పటి వరకు మొదటి నుండి చివరి వరకు నాతోనే ట్రావెల్ చేసిండు. నేను చిన్న స్థాయి నుండి ఇంత స్థాయికి ఎదిగానంటే దానికి కారణం ఇతనే. నా పక్కన కూర్చొని నాకు అన్ని విధాలుగా నాకు మంచి పేరు తీసుకొచ్చి పెట్టాడు. ఒక ఓనరు విలువను తెలియజేసేవాడు ఎవడండి? డ్రైవరే. ఆ డ్రైవర్ చెప్తాడు నీ ఓనర్ ఎటుంటాడంటే వాడు టకా 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 చెప్పేస్తాడు. కాబట్టి అతని విలువను పెంచేవాడు కూడా డ్రైవర్. అంటే చెప్తున్నాను, మీకు విషయం చెప్తున్నాను. కాబట్టి 2024 సంవత్సరంలో కార్లలో తిరిగే రాజయోగం నేను చెప్తున్నట్టు బట్టి వృశ్చిక, మకర, కుంభ, మేషరాశులకే దక్కుతుంది. ఇందులో మీ రాశి అయితే మీరు తప్పకుండా కార్లలో తిరుగుతారు, అది నేను చూస్తాను. తప్పకుండా ఎవరైతే కారు కొంటారో ఒక్కసారి ఫోన్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.